తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ధనలక్ష్మి అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. ఆమెతో సహజీవనం చేస్తున్న చంద్రశేఖర్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. విచక్షణారహితంగా 15 సార్లు కత్తితో పొడిచాడు. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డానన్నాడు నిందితుడు చంద్రశేఖర్. అటు హత్యాయత్నానికి పాల్పడ్డ చంద్రశేఖర్కు సైతం చేతికి గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అతన్ని కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భర్త చనిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న యువతి ఇప్పుడు ప్రాణాలతో హాస్పిటల్ పాలైంది. తనతో ఉంటూ మరో వ్యక్తికి దగ్గర కావడాన్ని సహించలేకపోయిన చంద్రశేఖర్ కత్తితో దాడి చేశాడు. అనుమానంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితుడు చెబుతున్నాడు. 3 సంవత్సరాల క్రితం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆవిడ ఇంకొకటితో ఉందండి. రామకృష్ణ అని సత్య వాళ్ళ ఫ్రెండ్ అండి. సత్య అంటే ఆవిడ ఫ్రెండే, అంటే వాళ్ళు చుట్టలు పని చేస్తారండి. చుట్టలు పని చేసినప్పుడు ఆవిడ పరిచయం. ఇది ఇప్పుడుది కాదండి, ఇంతకుముందు ఎప్పుడూ ఉంది. అలా ఆయన చనిపోవడం కూడా అదే కారణం, కానీ అది బయటికి రాలేదండి. అందరూ నాకు అనుకునేవారు ఈవిడికి వేరే సంబంధం ఉండేదని అని అనుకునేవారు, కానీ నేను నమ్మలేదు. సర్లే ఈవిడ ఏదైనా వచ్చింది కదా, ఆధారం లేదని చెప్పి ఆవిడ ఫోన్లో నేను ఆ రికార్డు ఆన్ చేశానండి. ఫోన్ రికార్డు పెట్టి ఫోన్ వదిలేశాను. ఆవిడ ఆయన ఫోన్ చేసింది. సంఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ రికార్డింగ్ల ద్వారా విచారిస్తున్నారు. చెర్రీ షాప్లో మెయిన్ రోడ్లో సేల్స్మెన్గా పనిచేస్తుంది. ఈమెకి వివాహం అయ్యి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత శివకవి చంద్రశేఖర్ అని చెప్పేసి అతనితోటి సహజీవనం చేస్తుంది. సహజీవనం 3 సంవత్సరాల నుంచి కూడా అతనితోటే ఉంటుంది. ఈ చంద్రశేఖర్కి ఈ అమ్మాయి మీద వేరే వాళ్ళతో తిరుగుతుందనే అనుమానం ఉంది. ఆ అనుమానం మీద ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. ఈ అమ్మాయి ఇతని ఇంటికి రానివ్వడం మానేసింది, ఇంటికి రానివ్వట్లేదు. అందుకని చెప్పేసి నాకు వీడి మీద కక్ష పెంచుకుని ఈ అమ్మాయి మీద ఒక చాకు, మెయిన్ రోడ్లో ఒక చాకు కొనుక్కొని ఈ చెర్రీ షాప్ నుంచి సేల్స్ గర్ల్గా పనిచేస్తూ బయటకు వచ్చిన తర్వాత రాత్రి 10 గంటలకి సైకిల్ మీద వెళ్తుంటే విచక్షణారహితంగా పొట్ట మీద, ఛాతి మీద, పొత్తి కడుపు కింద, చేతుల మీద మొత్తం 15 పోట్లు కత్తితో పొడిచాడు. ఆ అమ్మాయిని ఇమీడియట్గా అక్కడ ఉన్న బీట్ కానిస్టేబుల్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యం పొందుతుంది. ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ముద్దాయిని అదుపులోకి తీసుకున్న చంద్రశేఖర్ని